శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి శివాంధ్రహరలో 93వ శ్లోకానికి వచ్చేసాం. 93వ శ్లోకం. సోమకళాధరమౌళౌ కోమల ఘనకందరే మహామహసి స్వామిని గిరిజానాధే మామక హృదయం నిరంతరం రమతాం. మనకు 92 శ్లోకాల దాకా మనస్సు గురించి, బుద్ధి గురించి, శివతత్వం గురించి, మనం ఏ విధంగా పాదాలు ఆశ్రయించాల గురించి అనేక రకాలుగా వివరిస్తూ వచ్చారు భగవత్పాదులు. ఇక్కడ ఒక ప్రార్థన లాగా చేస్తున్నారు. ఈ శ్లోకం చిన్న శ్లోకం, దీంట్లో కేవలం ప్రార్థన మాత్రమే చేస్తున్నారు స్వామి. శివభక్తుల్లో సుందర నాయనార్ అనే ఆయన, సుందరమూర్తి నాయనార్ అనే ఆయన చాలా గొప్పవాడు. ఈయన కైలాసంలో శివుడి దగ్గర ఆయన శివుడికి అక్కడ ఉండే నందనవనంలో ఉండే ఉద్యానవనంలో ఉండేటువంటి పుష్పాలని తెచ్చి పూలమాలలు అల్లి ఆ భగవంతుడికి సమర్పించేవాడు. కైలాసంలో ఆ పని చేసేవాడు ఆయన. అటువంటి ఆయన చాలా శ్రద్ధాభక్తితో చేస్తున్న ఆయన ఒకసారి ఏమవుతుందంటే, ఈయన ఆ ఉద్యానవనంలోకి వెళ్ళిన సమయంలో పార్వతీదేవి యొక్క చెలికెత్తెలు ఇద్దరుంటారు. వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా పూలు కోసుకోవడానికి నందనవనంలో విహరించడానికి కోసం వస్తారు. అదే సమయంలో ఈయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అందం చూసి, అంటే ఇక పార్వతీదేవి దగ్గర ఉండే చెలికత్తెలు అంటే ఎంతో అందంగా ఉంటారు కదా, వాళ్ళని చూసి మోహిస్తాడు. వాళ్ళు ఈయన మోహిస్తారు. అప్పుడు ఇంకా ఆయన పూజకు వెళ్ళైంది కాబట్టి గబగబా వచ్చేస్తాడు ఆ పూలు కోసుకొని. కానీ శివుడు గ్రహిస్తాడు, ఇది నీ యొక్క మనస్సు వాళ్ళ మీద ఉందనే విషయం తెలుసుకుంటాడు. వాళ్ళ మనసు ఈయన మీద ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన ఆ సుందరమూర్తిని పిలిచి, నీవు భూలోకానికి వెళ్ళి వాళ్ళిద్దరు కూడా జన్మిస్తారు, వాళ్ళు వివాహం చేసుకొని నీవు మళ్ళీ ఇక్కడికి రావాల్సింది వెళ్ళమంటాడు. సుఖాన్ని అనుభవించిరా అని చెప్తాడు. అప్పుడు ఆ సుందరమూర్తి ఏడుస్తాడు, స్వామి నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనయ్యా, నా వల్ల కాదు అంటే వెళ్ళక తప్పదంటాడు. సరే అయితే నేను వెళ్ళాలి కాబట్టి నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను భూలోకానికి పోయినా కూడా నాకు మాత్రం నీ అందే భక్తి ఉండాలి. అంతేకాదు నాకు నువ్వు గుర్తు చేయాలి. ఏం గుర్తు చేయాలి? నిన్ను మర్చిపోకుండా మర్చిపోయే సమయం వచ్చినా, నేనేదో తప్పుగా ప్రవర్తిస్తున్నా నాకు నువ్వు గుర్తు చేయాలి అని చెప్తాడు. మీతో ఉన్న అనుబంధం అంటే భూలోకానికి వస్తే మాయలో పడితే మర్చిపోతారు కదా, అందుకని మర్చిపోకుండా ఉండే భాగ్యం కలిగించమని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు శివుడు సరే అని చెప్పి వాళ్ళని భూలోకానికి పంపిస్తాడు. వాళ్ళు వచ్చి మన తమిళనాడులో జన్మిస్తారు. ఆ సుందరమూర్తి జన్మిస్తాడు, ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మిస్తారు. ఇక ఈ పిల్లవాడు పుట్టడం కూడా శైవుల వంశంలో పుడతాడు, శైవ బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. వాళ్ళు చాలా భక్తులు, ఈయన భక్తులైనలోనే పుట్టడం వల్ల ఈయన శైవ భక్తి బాగానే ఉంటుంది. కానీ పూర్వజన్మ సంస్కారం మర్చిపోయి ఉంటాడు, శివుడిని మర్చిపోయి ఉంటాడు. శివుడి ఊరికే పూజ ఉంటుంది కానీ ఆయన అక్కడ ఉన్నాడనే విషయం మర్చిపోయి ఉంటాడు భూలోకానికి రాగానే. ఇక చిన్న పిల్లవాడుగా ఉండగానే చాలా అందంగా ఉంటాడు ఆ బిడ్డ. అక్కడ ఆ దేశానికి ఉండే రాజు, సామంత రాజు, ఒకరోజు ఆ మార్గంలో పోతూ ఈ పిల్లవాడిలో ఉండే వర్చస్సు చూస్తాడు. చాలా అందంగా ఉన్నాడు పిల్లవాడు అని చెప్పి ఆ పిల్లవాడిని తనకు దత్తత ఇవ్వవలసిందిగా కోరతాడు ఆ తల్లిదండ్రుల్ని. వాళ్ళు మామూలుగా అయితే ఇవ్వరు, కానీ అంతటి మహారాజు వచ్చి అధీనంగా అడుగుతుండేసరికి కాదనలేకపోతారు. ఎందువల్లంటే ఆయన అంతకుముందు ఎంతో మంది పిల్లలను చూసింటాడు, కానీ ఇంత వర్చస్సు ఉండే బిడ్డను చూడడం ఆయన మొదటిసారి. అందుకని ఆయన అడుగుతాడు, ఎట్టాటు నాకు ఆ బిడ్డని ఇమ్మని చెప్పి.
సరే అట్లా కూడా చెప్తాడు. ఇచ్చినా కూడా మీకు అధికారం ఉంటుంది, మీరు ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళవచ్చు, మీ పిల్లవాడిని చూసుకోవచ్చు అన్నీ చెప్తాడు. కాబట్టి అందుకు ఒప్పుకుంటారు వాళ్ళు. ఆయన తీసుకెళ్ళిపోతాడు తన రాజ్యానికి. అక్కడ ఆ పిల్లవాడిని పెంచుతుంటాడు. కానీ ఈ పిల్లవాడి మాత్రం కుటుంబం తన ఇంట్లో ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులే ఆచరిస్తూ ఉంటాడు. పెద్ద రాజు అయిపోయాను, రాజు రక్షణలో ఉన్నాను అనే ఇదేం లేకుండా తన కుటుంబంలో ఎలా ఉన్నాడో అదే ఆ స్థాయిలోనే ఉంటుంటాడు. ఇలా ఉంటుండగా 16 ఏళ్ల వయసు వస్తుంది. అప్పటిదాకా అతనికి విద్యాభ్యాసం చెప్పిస్తారు, ఉపనయనం చేస్తారు, అన్ని ఈ తల్లిదండ్రులే చేస్తారు. కేవలం రాజు సంరక్షణలో ఉంటాడు కానీ చేసేది మాత్రం ఈ తల్లిదండ్రి అన్ని కార్యక్రమాలు చేస్తారు ఆ పిల్లవాడికి. ఇంకా వాళ్ళే ఒక సంబంధం చూసి పెళ్లి కూడా చేయాలనుకుంటారు. పెళ్లి కూడా నిశ్చయం అయిపోతుంది. నిశ్చయం అయిపోయిన తర్వాత పెళ్లి వచ్చి కూర్చుంటాడు. ఇంకా అమ్మాయిని తీసుకోరాల. ఆ సమయంలో అక్కడికి ఒక ముసలి వాడు వస్తాడు. చాలా వర్చస్తో ఉంటాడు ఆయన కూడా. అటువంటి ఆయన వస్తాడు. వచ్చి పెద్దగా ఆపండి ఈ పెళ్లి అంటాడు. అనగానే అందరికి అర్థం కాదు, ఎవరితను, ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆపమంటున్నాడో అర్థం కాదు. ఆయన వచ్చేసేసి నేరుగా అందరి ముందు, బంధువులందరి ముందు, ఇతను నాకు బానిస, ఇతడు నాకు సంబంధించిన వ్యక్తి, ఇతడు నాకు అప్పగించండి అంటాడు. అప్పుడు వాళ్ళంతా అదెలా, నీకు బానిస ఎలా ఎందుకు అవుతాడు అసలు, దానికి ఏంది సాక్ష్యం, ఎలా చెప్తున్నావు ఆ విషయం అంటారు. అప్పుడు ఆయన, ఇదిగో ఈ పిల్లవాడి తాతగారు నాకు రాయిచ్చాడు, ఈ పిల్లవాడిని నాకు దత్తత నాకు బానిసగా చేస్తున్నట్టుగా రాసిచ్చారు చూడండి అని చెప్పి ఒక కాగితం తీసిస్తాడు, ఒక తాటాకు పత్రం. అది తీసివ్వగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. దాంట్లో అలాగే ఉంటుంది, ఈ అబ్బాయి వాళ్లకు అతనికి బానిస అన్నట్టుగా రాసి ఉంటుంది. కానీ ఈ పిల్లవాడు తట్టుకోలేకపోతాడు. వెంటనే అక్కడ వాళ్ళ అగ్ని వెలిగిస్తుంటే హోమం పెట్టుంటారు కదా, వెంటనే అది తీసుకొని ఆ హోమంలో వేసేస్తాడు ఆ యొక్క తాటాకుని. అయ్యంగానే ఆయన ఇంకా కోపంతో ఆ శివుడు అందరి మీద అరుస్తాడు. శివుడే వస్తాడు వేషం వేసుకొని, అందరి మీద అరుస్తాడు. ఇతడు నాకు బానిస, ఇతడు కాదని చెప్తున్నంత మాత్రాన కాకుండా పోతాడని చెప్పి నాకు న్యాయం చెప్పండి చెప్పి అందరిని అడుగుతాడు. అప్పుడు వాళ్ళంతా సరే పెద్ద మనుషులు తెలియపోతాం, వాళ్ళేం చెప్తే చేస్తామని చెప్పి వెళ్తారు. వెళ్తే పెద్దవాళ్ళని కూర్చుంటే వాళ్ళని అడుగుతారు. వాళ్ళు అడుగుతారన్నమాట, ఏమయ్యా నువ్వు ఎలా అడుగుతున్నావు, అసలు నీకు బానిస అని చెప్పడం ఏం సాక్ష్యం ఏంది అంటారు. ఆ పిల్లవాడు పారేసిన ఆ తాటాకుది నకిలీది, నా దగ్గర అసలుది ఉందని చెప్పి ఆయన ఇంకొక తాటాకు కాగితం తీస్తాడు. అప్పుడు వాళ్ళ పెద్ద మనుషులతో చదివి, అవునవును ఇది ఆయన వాళ్ళ తాతగా స్వదస్థితో రాసినట్టుగా ఉంటుంది, ఏమని ఇతను బానిస, ఇతనికి అవసరానికి అని చెప్పి రాసి ఉంటుంది. నిజమేను, కాబట్టి నువ్వు ఆయనకు బానిసగా వెళ్ళవలసింది నువ్వు అని చెప్పి అందరు తీర్మానం చేస్తారు. ఇంకా పెళ్లి లేదు ఏమీ లేదు, నువ్వు వెళ్ళి ఆయనతో ఆయన ఏం చెప్తే ఆ పని చేయమని చెప్తారు అందరూ. అబ్బాయి కూడా పైన అందరు అడుగుతారు, నువ్వు వెళ్ళగా అది నిప్పుల్లో వేసావు అసలు ఆ తాటాకుని, తప్పు కదా అంటే, అసలు నా జన్మలో ఇతన్ని ఎప్పుడూ చూడలేదు, అసలు నేను ఇతని బానిస విషయం నాకు తెలియని కూడా తెలియదు, అసలు ఈయన ఎందుకు వచ్చి ఇట్లా చేస్తున్నాడు నాకు తెలియదు, అందువల్ల నేను ఆ తాటాకుని కాల్ చేశానంటాడు. అప్పుడు వాడు సరే అని చెప్పి, మొత్తానికి నువ్వు మాత్రం ఆయనతో వెళ్ళక తప్పదయ్యా, మీ తాతగారు రాస్తున్నారు ఈ యొక్క పత్రము, కాబట్టి నువ్వు వెళ్ళక తప్పదని చెప్తారు. ఇంకా పిల్లవాడు ఏం చేస్తాడు, ఇంకా ఆ ముసలాయన దగ్గరకు వచ్చేసి, పోదాము, ఎక్కడికి రావాలా, ఏం పని చేయాలి, నీ బానిసనే కదా నేను, నాకు పని చెప్పు అంటాడు. రా పోదామని చెప్పి ఆ గ్రామంలో ఉండే శివాలయాన్ని తీసుకెళ్తాడు. శివాలయాన్ని తీసుకెళ్ళి వెంటనే శివలింగంలో గడిపి ఆయన మాయమైపోతాడు. వెంటనే ఇతనికి పూర్వజన్మ స్మృతి వచ్చేస్తుంది. అయ్యయ్యో నేను శివుణ్ణి గుర్తుపట్టలేకపోయానా, నేను నాకు వచ్చిన పని ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, వేరే అమ్మాయిని మాట, ఈ అమ్మాయి ఆయన ప్రేమించిన వాడు కాదు, అది గుర్తు చేయమని చెప్పాడు కదా వచ్చేటప్పుడు శివుడికి, అందులో ఆయన గుర్తు చేయడానికి వచ్చాడు. వెంటనే ఎంత గుర్తు వచ్చేస్తుంది అతనికి, అయ్యయ్యో నేను శివుడినే గుర్తించలేకపోయిన మూర్ఖుడిని నేను, పైన వాదిచ్చి ఎట్ట చేశాను నేను, పెద్ద మనుషుల దగ్గర తీసుకెళ్ళి అవమానం చేశానని చెప్పి చాలా బాధపడిపోతాడు.
ఆయన ఏడుస్తాడు శివలింగం పట్టుకొని, స్వామి నేను గుర్తించలేకపోయానా, నా దగ్గరకు వచ్చి నా బావు కోసంగా నువ్వు గుర్తు చేస్తే నేను నిర్లక్ష్యం చేశానా. ఆయన్ని గమనంగా బాగా శివుడైతే బాగా నమస్కరించేవాడు కదా, చేయలే కదా, ఎదురు తిరిగాడు కదా, అవంతా బాధ అనిపిస్తుంది. అప్పుడు శివుడిలోంచి మాటలు అనిపిస్తాయి. ఆయన కోపంలో సుందరరామమూర్తి ఏమంటాడంటే శివుడిని పిచ్చోడా అని తిడతాడు. నువ్వు పిచ్చోడని తిట్టావు కదా నన్ను, అదే పల్లవిగా పెట్టి పాటలు రాయని చెప్తాడు. అప్పుడు అక్కడే కూర్చొని ఆ శివుడి మీద స్తోత్రం రాస్తాడు. అంత పిచ్చోడు అన్నట్టుగా అర్థం వచ్చే రకంగా పల్లవి పెట్టి పాటలు రాస్తాడు ఆయన. శివుడికి ఆనందం అయిపోతుంది, ఎంత చక్కగా రాస్తాడో. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఊరు తిరుగుతూ అంతటా ఆయన పాటలు పాడుకుంటూ ఆయన గురించి ప్రచారం చేసుకుంటూ ఆ శివలీలను తలుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఒక ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ బాగా కరువు వచ్చేస్తుంది. అప్పుడు ఈయన తన పాటల ద్వారా తన కోరికలను తీర్చుకుంటాడు. ఆయన ఏదైనా ఆయన కోరిక కలిగితే పాట పాడతాడు శివుడి గురించి. అప్పుడు శివుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ శివుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ పాడతాడు, స్వామి ఆహారమే లేకపోతే ఎలా ఉంటారు నాయన, నువ్వు అందించకపోతే ఎలా అంటే ఆ దుర్భిక్షాన్ని ఆయన రాసులుగా ఆహారం ఇచ్చి, ఆహార ధాన్యం ఇచ్చి రక్షిస్తాడు శివుడు. అలాగే ఒక దగ్గరికి పోతే అక్కడ బంగారం, వాళ్ళకి డబ్బులు ఉండవు, ధనం ఉండదు, వాళ్ళకి లేకపోతే ఈయన ఏడుస్తూ ప్రార్థిస్తాడు. ప్రార్థించి అక్కడ పండుకొని నిద్రపోతాడు. నిద్రపోతే తల కింద ఆయన పెట్టుకున్న ఇటుక రాయి కాస్త బంగారు అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఇస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా అన్ని దగ్గర ఇట్లా పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటే ఇంకా అతను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు కదా పూర్వజన్మలో అమ్మాయిలు, వాళ్ళిద్దరు తారసపడతారు. అప్పుడు వాడిని చూడంగానే ఈయన పూర్వజన్మ విషయం గుర్తురాదు కానీ మోహం కలుగుతుంది, వాళ్లకు ఈయన మీద మోహం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు విడివిడిగానే కలుసుకుంటారు, విడివిడిగానే వివాహం చేసుకుంటారు ఇద్దరు. ఆ వివాహం కూడా శివుడే చెప్తాడు. శివుడి లింగంలోంచి వస్తుంది ఆజ్ఞ, నీవు పోయిన జన్మలో ఎవరిని కోరుకున్నావో వాళ్ళు ఇప్పుడు పుట్టారు, ఇప్పుడు వచ్చారు నీ జీవితంలోకి, వివాహం చేసుకోవాల్సిందేను. అప్పుడు నేను వివాహం చెడగొట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు కాదు నీకు ఇంతకు ముందు చేసుకోవాలనుకున్నది, అందుకే చెడగొట్టాను. ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చేసారు, వాళ్ళని చేసుకోమని చెప్పి శివుడే ఆదేశిస్తాడు. అప్పుడు వెళ్ళి వాడిద్దరిని పెళ్లి చేసుకుంటాడు. చేసుకొని ఇంకా ప్రతి ఊర్లో కూడా తిరుగుతూ అంతటా ఈ శివుని కీర్తనలు ప్రతి గుళ్ళో పాడుకుంటూ ఆయన జీవితం జరిగిపోతుంది. చివరికి శివుడు తన లోకానికి రప్పించే ముందు కూడా కనిపించి ఆయన తన లోకానికి రమ్మని కూడా సందేశం ఇస్తాడు. అలాగే ఆయన వేరే గుళ్ళకు పోయేటప్పుడు కూడా గుళ్ళో ఉండే పూజారులకు ముందే ఆయన కళ్ళలో కనిపించి నా భక్తుడు వస్తున్నాడు, అతన్ని గౌరవించమని చెప్తాడు. శివుడే చెప్తుంటాడు. అప్పుడు ఎక్కడికి పోయినా ఆయన గౌరవించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆ అర్చకులంతా కూడా. ఈ విధంగా ఆయన జీవితం ధన్యం చేసుకుంటాడు ఈ సుందరమూర్తి నాయనార్. నాయనార్లలో గొప్పవాడుగా ప్రసిద్ధి పొందాడు. అంతేకాకుండా అతను ఎప్పుడు పెళ్లి కొడుకు వేషంలోనే ఉండేటట్టుగా అనుగ్రహించేశాడు శివుడు. అందుకని ఎప్పుడు ఆయన పెళ్లి కొడుకుగా ఉంటాడు. వచ్చింది పెళ్లి చేసుకోవడం కోసం భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆయన రూపము అంతా సుందరంగా ఉంటాడు, పైన పెళ్లి కొడుకు వేషంలో ఉంటాడనమాట. అలాగా ఆయన తర్వాత శివుడి లోకానికి కైలాసానికి వెళ్ళిపోతాడు. కానీ భూలోకంలో ఉన్నంత వరకు ఆ శివనామాన్ని వదిలిపెట్టకుండా ఆయన మీద కీర్తనలు వాడుకుంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా తీరుస్తూ, అది కూడా భక్తితో, కేవలం భక్తి మార్గం ద్వారా తీరుస్తూ జీవించాడు ఆ సుందరమూర్తి నాయనార్. ఈ విధంగా చరిత్రలో ఆయన యొక్క స్థానం సంపాదించుకొని భూలోకంలో కైలాసానికి వెళ్ళిపోయాడు. ఇది ఇవాళ నాయనార్ కథ, భక్తుని కథ. ఇక మనం శివానంద లహరిలో ఉండే ఈ శ్లోకానికి వెళ్దాం. సోమకళాధరమౌళౌ, శివుణ్ణి ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో, స్తోత్రం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇంతకు ముందు చెప్పిన అన్ని రకాలుగా అడగారో అన్ని రకాలుగా మనసును అర్పించాడు ఆయన. మనసును కోతి చేశాడు, గుడారం చేశాడు, రకరకాలుగా చేసుకుంటూ వచ్చి తర్వాత బుద్ధి కన్యని వివాహం చేసి ఇన్ని చేశాడు కాబట్టి అంతటి సంస్కారంతో చివరిగా స్తోత్రం చేస్తున్నాడు. చివరి శ్లోకాలు కాబట్టి ఇవి ఆయన దర్శనం అవుతున్నటువంటి రూపాన్ని వర్ణిస్తున్నారు.
ఎలా ఉన్నాట శివుడు? సోమకళాధర మౌళౌ, సా ఉమా, అమ్మవారితో కలిసినటువంటి ఆ శివుడు కళాధరుడు, అంటే ఆ చంద్రవంకను ధరించినవాడు. ఆ చంద్రవంకను ధరించినటువంటి ఇద్దరు ధరిస్తారు, అమ్మవారు అయ్యవారు ఇద్దరు ధరిస్తారు. ఇద్దరు శిరస్సు నందు ధరించినటువంటి వాళ్ళు, మౌళి అందు ధరించిన వాళ్ళు. మరి ఎందుకు ధరిస్తున్నారు, ఎందువల్ల అంటే మనకు శివపురాణం ప్రకారం ఏంటంటే చంద్రవంకలు మనకు కాల ప్రమాణం ఎలా జరుగుతోంది? సూర్యచంద్రుల వల్లే మనకు కాల ప్రమాణం జరుగుతోంది. అలాగా ఈ కాలానికి మనం చూడండి, తిథులు కానీ మనం చంద్రుడికి వచ్చే నక్షత్రాలను బట్టి మనకు మాసాలు అవన్నీ చంద్రుడి వల్ల వస్తున్నాయి మనకి. కాబట్టి చంద్రమానం ప్రకారంగా అట్లా మాసాలు తిథులు అన్నీ కూడా మన కాల ప్రమాణం అంతా చంద్రుడితో నడుస్తోంది. కానీ ఈ చంద్రుడికి అసలు మూలమైన చంద్రుడు ఎక్కడున్నాడంటే ఆ శివుని యొక్క శిరస్సు మించున్నాడు అసలు చంద్రుడు ఆయన. అది కూడా నెలవంక. ఎందుకు నెలవంక? ఈ చంద్రుడిలో కూడా నెలవంకలు మార్పు చెందుతాయి. పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా మార్పు చెందుతూ పూర్ణచంద్రుడు వస్తాడు. ఆ విధంగా కాల సంకేతంగా శివుడు అమ్మవారు ఇద్దరు కూడా ఆ చంద్రవంకం ధరిస్తారన్నమాట. అంటే ఈ బయట మనకు కనిపించే మన లోకంలో కనిపించేటువంటి ఆ చంద్రవంకలో మార్పులు వస్తాయి, పెరుగుతూ తరగడం అనేది ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి శిరస్సు మీద చంద్రవంకలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు. అంటే కాలం మా చేతిలో ఉంది, కాలానికి సంకేతం, వాళ్ళు మార్పు లేని వాళ్ళు అని చెప్పడానికి వాళ్ళు ధరించి ఉంటారు. కాబట్టి సోమకళాధర మౌళౌ కోమల ఘన కంధరే, కోమలమైన సుకుమారమైనటువంటి ఘనం అంటే మేఘం, నల్లని మేఘం, కంధరే నల్లని మేఘం ఉన్నట్టుగా ఆ కంఠం కలవాడు. ఎందువల్ల? ఆయన విషం తాగడం వల్ల. మనం ఇప్పుడు చెప్పుకున్న ఆ సుందరమూర్తి నాయనారు అక్కడ కైలాసంలో ఉన్నప్పుడు ఆ పాల సముద్రం చిలికినప్పుడు విషం వస్తుందన్నమాట. విషము వస్తే శివుడికి ఆ సుందరమూర్తికి అభేదం, ఇద్దరు ఒకటే రూపం అన్నమాట. ఆయనలోంచి వచ్చిన ప్రతిబింబం అన్నది ఆ సుందరమూర్తిని ఆయన. అందువల్ల ఆయన చెప్తాడు, నువ్వు పోయి విషం తీసుకురాపో అంటే ఆ సుందరమూర్తి తీసుకొస్తాడు విషాన్ని, ఒక గోళీకాయలాగా చేసి తీసుకొస్తాడు. తీసుకొచ్చి శివుడికి ఇస్తే ఆయన మింగుతాడు అన్నమాట. అందుకని ఆ కథతో లింక్ ఉంది ఇది, అందుకని చెప్పాను మీకు కదా. అందుకని కోమల ఘన కంధరే, కోమలమైన సుకుమారమైనటువంటి ఆ నల్లని మేఘం వలె ఉండేటువంటి కంఠం కలవాడు ఆ యొక్క శివుడు. ఓ శివాను ఎటువంటి వాడివి, నీ కంఠం ఎటువంటిది? ఆయన తెల్లటి శరీరం అయింది, కానీ కంఠం దగ్గర ఎలా ఉంది? ఆ నీలకంధరుడు నల్లగా ఉంది అక్కడ. అందుకని నల్లని మబ్బుతో ఉన్నటువంటి కంఠం కలిగి ఉన్నాడు ఆయన. ఇంకా మహామహసి, మహా తేజస్వరూపుడు ఆయన. ఎంత తేజస్సు అంటే చెప్పలేం, ఆ తేజస్సుని ఇంత ఉంటుందని చెప్పలేం, అంత గొప్ప తేజస్సు గలవాడు శివుడు. మనకు మామూలుగా కాశీ నగరంలో కాశీ అంటేనే వెలుగు, ఆకాశం అన్నా వెలుగే. ఆ వెలుగు రూపంలోనే భూమి మీదకి వచ్చాడు ఆయన. కాశీనే మొట్టమొదటి వచ్చింది. ఈ భూమి కూడా ఏర్పడక ముందు కాశీ వచ్చింది. అది ఎలా ఉండింది? ఆధారం లేకుండా ఆకాశంలో నిలబడింది కాశీ. అటువంటి మహామహసి అంటే చాలా గొప్ప తేజస్సు గలవాడు. అంత తేజస్సు రూపంతో ఉండేటువంటి ఆ కాశీ నగరమే ఆకాశంలో ఆధారం లేకుండా ఉండింది. తర్వాత భూమి ఏర్పడిన తర్వాత ఋషుల కోరిక, దేవతల కోరిక మీద భూమి మీదకి వచ్చింది అది. అందుకనే మన కలియుగానికి ముందు అందరికీ తేజో రూపంగా కనిపించింది ఆ కాశీ. కానీ ఇప్పటికి ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే కనిపిస్తోంది, కానీ శివభక్తులైన వాళ్ళకి కనిపిస్తోంది. కానీ మనకందరికీ మామూలు భూమిలాగా కనిపిస్తుంది కాశీ. కానీ నిజానికి కాశీ అంటేనే వెలుగు. ఆ వెలుగు రూపంలో వెలుగుతున్నాడు, ఆ జ్యోతి రూపంగా వెలుగుతున్నాడు ఆ శివుడు. కాబట్టి మహామహసి. స్వామిని, ఇంకా స్వామిని, ఈ విశ్వాన్ని అంతటినీ కూడా ఆయన స్వాధీనంలో ఉంది. స్వామి అంటే అర్థమైంది, అన్ని ఆ స్వాధీనంలో పెట్టుకొని పరిపాలన చేస్తున్నాడు. విశ్వాన్ని అంతా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి స్వామి. మరి మనం అర్చకులను కూడా స్వామి అంటాం. ఎందుకు?
అంత గొప్ప స్వామిని ఆశ్రయించి ఉన్నారని చెప్పి వాడడం కూడా మనం స్వామి అంటాం. స్వామిని గిరిజానాథే, ఆ గిరిజానాథుడు ఆ యొక్క పార్వతీదేవి యొక్క భర్త గిరిజ, ఆ కొండల రాజు అయినటువంటి హిమవంతుడి కుమార్తెనటువంటి అమ్మవారికి భర్త అయిన వాడు. అటువంటి వాడు అంటే ఇద్దరిని చెప్తున్నాడు, శివశక్తులు ఇద్దరిని చెప్తున్నాడు. ఇద్దరు కూడా మామక, నా యొక్క హృదయం, నా హృదయంలో నిరంతరం రమతాం. స్వామి మీ ఇద్దరు కూడా నా హృదయ స్థానంలో, అమ్మాయిలిద్దరు కూర్చొని నా హృదయ స్థానంలో ఉండి ఎప్పుడూ నేను మిమ్మల్ని ఉంచుకొని ధ్యానించుకొని నిరంతరము ఆనందంలో మునిగి ఉండేటట్టు భాగ్యాన్ని కలిగించమని చెప్పి అడుగుతున్నాడు భగవత్పాదుడు. ఇలా ఎందుకని ఇన్ని శ్లోకాల తర్వాత వచ్చిన ఆ యొక్క సంస్కారం వల్ల ఇటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు భగవత్పాదుడు. కాబట్టి ఇక్కడ మనకి ఆయన ప్రార్థిస్తున్నారు, స్వామి ఇంత గొప్పవాడివయ్యా, నువ్వు ఎన్ని చేశావు, నువ్వు అటు మత్స ఉండేటువంటి ఆ చంద్రుణ్ణి నిలవంకగా ధరించావు. ఆయన వచ్చేసి ఎట్లాంటి జీవితం గడిపాడు ఆ చంద్రుడు, ఆ దక్షిణేకు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆ రోహిణి యందు మాత్రమే మనసు పెట్టుకున్నాడు. అప్పుడు దక్షుడు వచ్చి ముందు వార్నింగ్ ఇచ్చాడు, ఇంకోసారి మిగతా పిల్లకాయని చూడకపోతే మాత్రం నేను శపిస్తా అని. అయినా కూడా లక్ష్య పెట్టకుండా రోహిణి వెంటే ఉన్నాడు. మళ్ళీ మిగతా ఆడపిల్లకాయంతపై దక్షుడి దగ్గర ఏడిస్తే ఆయన మళ్ళీ వచ్చి చెప్పాడు, ఈసారి నేను క్షమించనని చెప్పి. కానీ మళ్ళీ అట్లే ప్రవర్తించడంతో ఆయన నువ్వు క్షయవ్యాధి గ్రస్తుడుగా అవుదుగా కానీ శపిస్తే ఆయన శివుడి కోసం ఘోర తపస్సు చేసి అప్పుడు ఆ శివుడి యొక్క అనుగ్రహంతో ఆయనకున్న క్షయరోగం కాస్త ఎలా మారిపోయింది, ఆయన చంద్రబింబమై అది క్షయంగా వృద్ధి క్షయతో ఉండే రకంగా ఏర్పాటు చేశాడు. అటువంటి రూపాన్ని ఇచ్చి అసలు రూపం తన దగ్గరే ఉంది, తనలో ఉన్న రూపంలో నుంచి ఆ శక్తిని ఆ చంద్రుడికి ప్రసాదించాడు ఆ శివుడు. కాబట్టి ఇక్కడ మనకి ఆయన పేరు మనకి ముందు చెప్తున్నారు, సోమకళాధర మౌళం అని చెప్పేసి. మరి ఇట్లా ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ రూపం చెప్తున్నారు. శివుడు నిరాకార తత్వంతో ఉన్నాడు, నిరాకార నిర్గుణ తత్వంతో ఉండేవాడు, లింగ రూపంలో ఉండే ఆయన. కానీ ఇక్కడ రూపం చెప్తున్నారు. రూపం చెప్తున్నారంటే అర్థమైంది. అందుకని మామక హృదయం అన్నాడు. మన హృదయంలోనే ఆత్మస్వరూపంగా కూర్చున్న వాళ్ళను నిరంతరం దర్శించే భాగ్యాన్ని కలిగించమని అడుగుతున్నాడు. అంటే మన భగవద్గీత లాస్ట్ వచ్చేసరికి భగవద్గీత సారాంశమే వస్తుంది ఆయన చెప్పేది, వేదాంతమే వస్తుంది ఈ శివానందరహంలో. ఏమడుగుతున్నాడు, అంతటా వ్యాపించగల శక్తి ఉన్న నువ్వు ఆత్మస్వరూపానివి, నాలో కూడా ఆత్మస్వరూపంగా కూర్చున్న మీ ఇద్దరు కూడా నాకు నిరంతరము ఆ ఆత్మ ఆనందంలో ఆ శివానంద అంటే ఏంది, ఆత్మానందమే శివానందం. అటువంటి శివానందాన్ని ఆత్మానుభూతితో కూడిన ఆనందాన్ని ప్రసాదించమని చెప్పి కోరుతున్నాడు ఈ శ్లోకంలో. అది అసలు అడుగుతున్న విషయం అది ఈ శ్లోకంలో. పైకి చూస్తే ఒకే శ్లోకం ప్రార్థనగా ఉంది, లోపల చూస్తే మాత్రం తనకు ఆత్మానందం కావాలని ప్రార్థిస్తున్నాడు ఆ శివుణ్ణి. అంటే ఆత్మానందం రావాలంటే జ్ఞాన వైరాగ్యాలు కావాలి. అవి రెండు వస్తే తానే తనలో ఉన్న అహంకార మమకారాల రాగద్వేషాలన్నీ పోయి తనలో ఉన్న ఆత్మను గుర్తించగలిగితేనే అది సాధ్యమవుతుంది. అది మనకై మనం చేసుకోవడం కన్నా భక్తి మార్గం ద్వారా భగవంతుని ప్రార్థిస్తే అది సులభంగా వచ్చేస్తుంది. ఇది మనం అడగలేమని చెప్పి మన తరపున మనం ఇది చదువుకొని మనం ఈ భావంతో భగవంతుని అడుగుతామనే ఉద్దేశంతో భగవత్పాదులు మనకి ఇంత చిన్న శ్లోకంలో మనం అడగాల్సింది ఇది అని రూఢి చేస్తూ రచించారన్నమాట. అంటే మనం ఇప్పుడు చదివినప్పుడు ఏమైపోతుంది, మనకు తెలిసినది రేపనే శ్లోకాన్ని ప్రార్థనగా చదివేస్తాం. చదివినప్పుడు మనకు ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు మనకి కలిగిస్తాడు. అంటే మనంగా ప్రయత్నం చేస్తే ఆలస్యంగానే భగవంతుడు అనుగ్రహిస్తే తొందరగా అవుతుంది. అందుకని చెప్తా, అంటే మోక్షం సంపాదించాలని అసలు సారాంశం చెప్తున్న విషయం అది. నిరంతరం రమతామంటే మోక్షం అంటే జీవన్ముక్తుడు కావాలని కోరుకుంటున్నాడు. అది మనం ఈరోజు శివానంద లహరిలో 93వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.